దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని మనం చదువుదాం. చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుణ్ణి మీరు కోరు దినము వచ్చిన కానీ మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని నీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి. దేవుని స్తోత్రం. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో ఎత్తబడిచ్చినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలోని మర్మం చేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితం మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి వాక్యాన్ని గమనించండి. ఫరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారండి? దేవుని రాజ్యము ఎక్కడా? ఎక్కడుంది దేవుని రాజ్యము? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు నిజముగా ఉన్నదా? ఆ రోజు ఉంటే కనుక ఎలా ఉంటుంది? 3 సంగతులు గుర్తుపెట్టుకోండి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క సమయంలో. 1, ఎత్తబడటం, అందులోనే విడవబడటం కూడా ఉంది. ఎత్తబడే వాళ్ళు ఎవరు, విడవబడేటువంటి వాళ్ళు ఎవరు? ఈ రెండింటి సంగతి మనం తర్వాత చూసుకుందాం. ఇది ఆ అంశం కాదు. హల్లెలూయా. రెండవది వచ్చేసి ఏంటిదంటే ద గ్రేట్ ట్రిబ్యులేషన్. విడవబడినటువంటి వారిని ఈ యొక్క శ్రమలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. ఎలాంటి దినములు అని అంటే గనక ఆ దినముల్లో నేను మరణం చూద్దాం అనుకున్నా కానీ మనం చూడలేము. చిన్న ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తాను. ఏంటిదంటే ఇజ్రాయేలీకి పాలస్తీన్ అనగా గాజాలో ఉన్నటువంటి వారికి జరిగినటువంటి యుద్ధమే సాదృశ్యంగా తీసుకోండి. వాళ్ళకి యుద్ధము దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇంటర్నల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా ఆ యుద్ధం గురించి మనం చూస్తూ ఉండొచ్చు. ఎన్ని యుద్ధాలు జరిగినా గాజాలో ఈ రోజున వాళ్ళకి తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, వండడానికి ఇల్లు లేదు, ఏం లేదండి. యుద్ధం వస్తే కనుక సర్వనాశనం. అక్కడికి దాదాపుగా అమెరికా నుంచి కూడా కొన్ని దేశాలు కదిలి వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దామనేసి 40 షిప్లు వాళ్ళు ఫుడ్ తీసుకొని వాటర్ తీసుకొని వెళ్తున్నా కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. వాళ్ళకు సహాయం చేస్తే గనక మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి సహాయం చేయకండి, వాళ్ళు సరెండర్ అయిపోవాలి. ఎవరికి? ఇజ్రాయిల్కి. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క జరిగినటువంటి గాజా అనేటువంటి స్థలం ఎంత చిన్నదంటే చాలా చిన్నది. ఉదాహరణకి తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతం ఎంత చిన్నది? అంత చిన్న ప్రాంతాన్ని చూసి ఇజ్రాయేలు భయపడుతుంది. వీళ్ళు ఎప్పుడు మాతో యుద్ధమే చేస్తారు.
అసలైనటువంటి పాలెస్తీను వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి ఆ స్థలము కాదు, కిందున్నటువంటి ప్రాంతం కాదు. యెరూషలేము మందిరం ఎక్కడైతే కట్టబడిందో ఇప్పుడు ఆ మందిరం కూల్చివేయబడి అక్కడ ఏదైతే మస్జిద్ అక్కడ ఉన్నదో అది అన్నమాట. అది పాలెస్తీన్, అసలైన పాలెస్తీన్ అది, కింద ఉన్నది కాదు. ఉదాహరణకి మన ఇండియాకి 2 పాకిస్తాన్లు ఉన్నాయి, తెలుసా అండి? ఒకటి గుజరాత్ వైపు ఉంది, ఇంకొకటి ఈ రోజున బంగ్లాదేశ్ అని పిలుస్తున్నారు. అదన్నమాట. ఈ రెండింటిని ఏమంటారంటే పాకిస్తాన్ అంటే. పాకిస్తాన్ 1, పాకిస్తాన్ 2 అంటారు. ఎప్పుడైతే వాళ్ళకి యుద్ధాలు జరిగినాయో, వాళ్ళకి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయో, పాకిస్తాన్లో ఈ రోజున వైజాగ్ ఎంతమంది వెళ్ళారు? వెళ్ళినారా? వైజాగ్ బీచ్లో ఒక సబ్మెరైన్ ఉంటుంది, తెలుసా అండి? యుద్ధ నౌక ఒకటి ఉంటుంది, నల్లది, సముద్రం లోపల వెళ్ళేది. అది కూడా ఇండియా పాకిస్తాన్ వార్లోనే జరిగింది. చిన్నపాటి ఇంటర్నల్ వార్. వైజాగ్ మీద యుద్ధం చేద్దామనేసి వాళ్ళు ఎప్పటి నుండో బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నటువంటి దాన్ని, ఈ యొక్క యుద్ధ నౌక ఏదైతే ఉందో, సబ్మెరైన్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నది చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, మిమ్మల్ని చంపేస్తాం కానీ మేమైతే సావు బ్రతుకుల్లో ఉన్నా కానీ మేము ఇలా నిలబడతాం, మా కాలు చేతులు పోయినా మేము ఇలా నిలబడతాం, మా పరిస్థితుల్లోకి మా చుట్టుప్రక్కల్లోకి ఎవరు రాకూడదు అనేసి ఇండియా ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో సెట్ చేసింది. హల్లెలూయా. మరి ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫరిషీయులు కూడా వచ్చేసి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. యుద్ధ దినములు చూస్తున్నాము, యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు చూస్తున్నాము, చనిపోయేటువంటి మనుషుల్ని చూస్తున్నాము, బ్రతుకున్న వాళ్ళని చూస్తున్నాము. దేవుడు వచ్చేటువంటి రోజు ఎలా ఉంటుంది, అది ఆ రోజు ఏంటిది అనేసి ప్రభువైన యేసుక్రీస్తుకి చిన్నపాటి పరీక్ష లాంటిది పెట్టారండి. ఆ పరీక్షలో ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఆ దినం వస్తుంది, రాదని కాదు, కానీ ఆ దినము చూడాలంటే, ఆ రోజు చూడాలంటే మీరు బ్రతుకోండి. అంటే మీ తరము వారు వేరే వారు చూస్తారు కానీ మీ తరము చూడరు. హల్లెలూయా. ఈ రోజున జరుగుతున్నటువంటి పాలస్తీన్కి మరియు ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో, దాదాపు 3 రోజులు జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయేల్ పాలస్తీన్కి సహాయం చేయొద్దన్నది. ఈ ఒక్క మాటకి ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తిరుగుబాటు చేస్తారు ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ క్షేమం కోసం క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి చాలామంది యూదులు తిరుగుబాటు చేస్తారు. పాలస్తీనాకి కనీసము బ్రతకడానికి సౌకర్యాలు ఇవ్వండి అనేసి. వాళ్ళ తర్వాత వాళ్ళు యుద్ధం చేస్తారా చేయరా తర్వాత సంగతి, కానీ వాళ్ళు బ్రతకడానికి కొన్ని ఆస్కారాలు ఇవ్వండి. హల్లెలూయా. ఈ రోజున ఎటువంటి ప్రశ్నని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ద డే ఆఫ్ ద రాప్చర్ విల్ బి లైక్ దిస్. ఇలా ఉంటుంది దేవుని యొక్క రాకడ సమయం. 1 దశలోనిక 4వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంది. ఏంటిదో తెలుసా అండి? దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడంట, ఆ రోజంట ఎవరు కూడా నిలబడజాలరు. చావుని చూద్దామనుకుంటారు కానీ చావుని చూడలేరు. గొడవపడిన వాళ్ళందరూ దీనికంటే చచ్చిపోయింది నయ్యము, సూసైడ్ ప్రయత్నాలు చేస్తారు కానీ చావు రాదు. హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోదామనేసి, చావు రాదు. ఎందుకు రాదు? ఆ రోజు నిజంగా ఆ రోజుల్లో నేను ఉన్నానా లేదా అనేసి ఈరోజు ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో. అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏం చేయకండి. హల్లెలూయా. దేవుడు క్షమించరానటువంటి పాపం ఏంటిది అని అంటే కనుక సూసైడ్ చేసుకోవడం. దేవుడు దాన్ని క్షమించలేడండి. నిన్ను జీవింపచేసింది ఎందుకు అంటే కనుక కొన్ని శ్రమల గుండా నడిపిస్తుంది. ఎందుకు అంటే కనుక ఆ శ్రమలు నీకు ఎందుకు పెడుతున్నాను అని అంటే నువ్వు నన్ను మర్చిపోతావు కనుక నేను నీకు ఇది పెడతాను.
నన్ను మర్చిపోను అనేసి అని గ్యారంటీ దేవునికి ఇవ్వు. ఏంటండి, ఏమైనా గ్యారంటీ ఉందా? మనం ప్రేమించినటువంటి మనిషి మీదనే ఏదో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటే, నేను ఒక్క మాట అనను, నువ్వు ఎంత విసిగించినా, నేను ఎంత బాధ పెట్టినా నిన్నేమనను అనేసి అని అన్నటువంటి మనిషిని ఒక్కరోజు రాగానే నువ్వు భలే విసిగెత్తున్నావు అనేసి అని చీదరించుకోవడం, అవసరమైతే తిడతారు. ఏంటండి, ఇంకా నీ యొక్క కోపము, నీ యొక్క ఉగ్రేదము తప్పలేదని అంటే ఓ దెబ్బలు కూడా వేస్తాయి. అటువైపు పడతాయి, ఇటువైపు పడతాయి, రెండు వైపులు ఉంటాయి. హల్లెలూయా. అన్న మాట మీద మనిషి నిలబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఏ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా అనేసి పిలుస్తూ, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో, సువార్తల్లో ఏదైతే చెప్పినాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయం గురించి చెప్పినాడో ప్రతి ఒక్క విషయం గురించి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రతి ఒక్క విషయం గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? నేను మీకు నేర్పించిన అన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలంటున్నాడు తెలుసా? లూకా సువార్తలో అక్కడ మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఆ దినము నన్ను చూడాలనుకున్నా మీరు చూడలేరు. ఆ రోజు వస్తుంది, రాదని కాదు. ఆ రోజు నిలబడరని కాదు. కానీ దేవుని యొక్క రాకడ సమయంలో ఆ కడబోర బూర ఊదినప్పుడు మన ఎత్తబడే గుంపులో మనం ఉంటే కనుక దేవుణ్ణి చూడగలము. ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే కనుక ఈ రోజుల్లో ఎటు చూసినా కానీ ఒక ఫేక్ న్యూస్, అది రియల్ న్యూస్ అర్థం కానటువంటి పరిస్థితుల్లో అది ఉండిపోతుంది. ఏమంటున్నారంటే చాలామంది, ద రాప్చర్ హాస్ బిన్ డన్, ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ జరిగిపోయింది. చాలామంది భూమి మీద కనిపించట్లేదు, మాయమైపోయినారు. పిల్లలు మాయమైపోయినారు, పెద్దలు మాయమైపోయినారు, యవనస్తులు మాయమైపోయినారు, కొన్ని సంఘాలు ఖాళీ అయిపోయినాయి. హల్లెలూయా. ఇన్ని వినిపిస్తున్నాయి. అది నిజమా అబద్ధం అర్థం కావట్లేదు. దేవాది నిజమైతే కనుక నేను వెడబడి ఉన్నాను అంటే ఈ రోజున మనం ఎక్కడ ఉంటున్నామంటే శ్రమల దినములో. హల్లెలూయా. నేను నమ్మేది ఏంటిదంటే ఇంకా దేవుని యొక్క రాకడ రాదు. చాలామందికి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పెట్టింది. దేవుని రాకడ అయిపోయింది, దేవుడు ఎప్పుడో వచ్చేసినాడు, చాలామంది వెళ్ళిపోయినారు. చాలామంది అంటున్నారు సెప్టెంబర్ 28 దేవుని యొక్క రాకడ వచ్చేసింది. ఆ రోజుల్లోనే చాలామంది మాయమైపోయినారు, కనబడట్లేదు. నో, ఇంకా రాలేదు. చాలామంది అంటున్నారు శాటిలైట్లో కొంతమంది మనుషులు లేచి వెళ్ళటము నేను చూసిన అనేసి అని నా సవాలు చెప్తున్నారు. నో, నేను నమ్మను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అంత సులభంగా వచ్చేది కాదు. 7 బూరలు ఎలాగైతే ఊదబడతాయో 7 పాత్రలు కూడా పోయబడాలి. హల్లెలూయా. కేవలం అక్కడ నెరవేర్పు జరిగింది ఏంటంటే ఒక్కటే. ఏంటిదో తెలుసా అండి? నీరు రక్తంగా మార్చబడదు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో నీరు మట్టుకు రక్తంగా మార్చబడింది. రెండోది, యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అనేసి అని అన్నాడు. యూఫ్రటీస్ నది నిజంగా 90% ఎండిపోయింది, ఇంకా 10% మిగిలింది. ఆ 10% కూడా ఎండిపోతే దేవుడు
భూమి మీద రాలి పడేసినటువంటి 4 దేవుని యొక్క దూతలు అండి. వాటి యొక్క సంఖ్యలు కట్టివేయబడి ఉన్నాయి. ఆ సంఖ్యలు తెంచుకొని అవి బయటకు వస్తే గనక మనం తట్టుకోలేము దాని యొక్క తాకిటి. దాని యొక్క సైన్యమే కొన్ని వేల కోట్ల సైన్యం. హల్లెలూయా. మీ అందరిని వచ్చిన ప్రశ్న అడుగుతా. ఆదికాండంలో పడద్రోయబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మార్నింగ్ స్టార్, లైటింగ్ స్టార్ అనుకోవచ్చు, లేకపోతే లూసిఫర్ అని చెప్పచ్చు, వేకువ చొక్కుగా తననే పిలిచేవాళ్ళు కనుక ఆ యొక్క లూసిఫర్ని పడేసినప్పుడు ఆ ఒక్కనే పడేసిర్రా? ఇప్పుడు నేను చెప్తే ఎంతమంది లేచి నిలబడతారో తెలియదు, కానీ లూసిఫర్ చెప్తే కనుక ఆ రోజుల్లో దేవుడు తర్వాత లూసిఫర్ గనక లూసిఫర్ చెప్పిన ప్రతి ఒక్క మాట ఎంతమంది అయితే ఫాలో అయినారో, ఎంతమంది అయితే ఆయనను ఆరాధించడానికి కూడా రెడీ అయిపోయినారో వాళ్ళందరినీ దేవుడు భూమి మీదకి తోసిపడేసాడు. భూమి మీదనే పడ్డారని చెప్పడానికి లేదు. తోసి పడేస్తే ఎవరు ఎక్కడ పడ్డారో తెలియదు. అందులో మేజర్ అయినవి 4 ఉన్నాయి. ఆ 4 యూఫ్రటీస్ నది కింద ఉంది. హల్లెలూయా. అది ఎండిపోవటము, దాని యొక్క సంఖ్యలు తెంచుకోవటము, అది లేచి బయటికి రావటము, అదొక యుద్ధ భూమి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఏంటిదండి యూఫ్రటీస్ నది? ఒక యుద్ధ భూమి తయారవుతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆ నది ఎండిపోతే కనుక అదొక యుద్ధ భూమి అనేసి. హల్లెలూయా. ది గ్రేట్ ట్రిబులేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చిన్న శాంపుల్ చూస్తారా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుతాం ఒకసారి. పాత నిబంధన గ్రంథము దానియేలు 9వ అధ్యాయం. దేవుడు దానియేలు చేత ఈ మాటలు చెప్పించాడండి. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు రాకమునుపే దానియేలు 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తెలియజేసినట్లు యెరూషలేము వారుగా ఉండవలసిన 50 సంవత్సరములు పూర్తి 70 సంవత్సరం పూర్తి అగుచున్నవని గ్రంథము వలన సంపూర్తి గ్రంథము వల్ల గ్రహించి దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి? 70 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుని రాకడ దగ్గర ఉందనేసి అని వాక్యంలో. దాని తర్వాత ఇంకోటి అంశం ఏంటిదో తెలుసా అండి? ఒకసారి 20వ వచనం మొదలుకొని చదువు. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రం బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నేను నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయ జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును.
కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును, మాన్పుటకును, పాపకును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఎంతవరకు? యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును, ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును ఎన్ని వారములు? 70 వారములు వేధింపబడెను. దేవునికి స్తోత్రం. ప్రకటన 6వ అధ్యాయము చదువుతాం ఒకసారి. 6వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు ఈ 70 వారాల గురించి అక్కడ రాయబడి. ఎన్ని శ్రమలు ఉన్నాయో తెలుసా అండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా అండి. హల్లెలూయా. ఘోరమైనటువంటి శ్రమలు, వాటిని చూడలేవు. చాలామంది ప్రకటన గ్రంథం తీసి చదవాలన్నా కానీ భయంతో చదవటం మానేస్తారు. హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేసి అని ఎవరు అడుగుతున్నారండి? చెప్పాలండి. ఫరిషీలు అడుగుతున్నారు, ఆ దినం ఎప్పుడు వస్తుందండి, నేను చూడొచ్చు ఆ రోజు, ఆ రోజు నేను ఉంటానా, ఆ రోజు దేవుడు వచ్చేటప్పుడు ఇంత రంగరంగ వైభవంగా మేము తీసుకొని వెళ్తున్నాము, ఊరేగింపు చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రతిసారి మేము ఈ యొక్క రాజు యొక్క మందిరం నుంచి మేము యెరూషలేము మందిరం వరకు సొలొమోను మహారాజు ఎలాగైతే చెప్పాడో, దావీదు మహారాజు ఎలాగైతే చెప్పాడో అంతే ఆర్భాటంగా పాటలు పాడుతూ దేవుని స్తుతించుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఏంటండి గంభీరంగా మేము కదిలి వెళ్తున్నాము. ఏంటండి అన్ని పండుగలు మేము పాటిస్తున్నాము. దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు కూడా మాకు అలా తెలుస్తుందా? హల్లెలూయా. దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు నిజంగా తెలుస్తుందా అంటే కనుక చెప్పాలండి, ఆయన వస్తున్నాడు అనేసి అని 7 బూరలు ఊపుతున్నారండి, గుర్తుపెట్టుకో. ఆయన వస్తున్నాడు అనేసి అని 4 గుర్రాలు బయటికి వెళ్తున్నాయి, గుర్తుపెట్టుకో. ఆయన వస్తున్నాడు అనేసి అని భూమి అదురుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనుషులైనటువంటి మనము దేవుడు అంటే భయము తక్కువ అయ్యి, దేవుడన్న భయము మనకి లేక, నిజంగా ఎంతమందికి దేవుడన్న భయము మనలో నిజంగా ఉంది చెప్పండి? ఎవరైనా ఒప్పుకుంటారు? నిజంగా నేను దేవుని భయపడుతున్నాను. మనం ఎలాంటి వాళ్ళని తయారైపోయామో తెలుసా అండి? లూకాసు సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడినట్లుగా, వన్స్ ఏ రిలీజియస్ లీడర్ ఆస్క్డ్ జీసస్ ద క్వశ్చన్, గుడ్ టీచర్, వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్? హల్లెలూయా. అక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఒక వ్యక్తి, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడవుటకు నేనేం చేయాలి అని ప్రశ్న. చూడండి, చాలా నేను దేవుని యొక్క రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి? వారసుడు అంటే దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తే. హల్లెలూయా. నేను దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి? నేను ఎలా వెళ్ళాలి దేవుని రాజ్యానికి? నేనేం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తాను? నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాకు అడ్రస్ తెలియదు. దేవుడు నన్ను అయితే భూమి మీదకి పంపించాడు కానీ నాకు అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియని ప్రాంతంలో నేను పడిపోయి వచ్చేసాను. నన్ను తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి, ఆ రాజ్యం నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎలా నడుచుకోవాలి? నేను నా యొక్క తండ్రి నన్ను చూసి నన్ను గుర్తుపెట్టాలంటే నాకున్నటువంటి పోలికలు నాకు తెలియాలి, ఆ లక్షణాలు నాలో ఉండాలి, ఆ గుణాలు నాలో ఉండాలి. హల్లెలూయా. అన్నటువంటి వ్యక్తికి ఈ ప్రశ్న వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఒకసారి ఏమో దేవుని రాజ్యానికి దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేసి అని
ఒక అధికారి అడుగుతాడు, ఇంకొక అధికారి వచ్చేసి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలి? ఇది ఎలా ఉందంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే కనుక ఇక్కడ నుంచి కూకట్పల్లి వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలని రోడ్డు మీద అడుగుతూ, త్రోవ తెలిసిన వాళ్ళని అడుగుతూ మనం వెళ్ళొచ్చు. కానీ నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలనేసని రోడ్డు మీద ఎవరిని అడగాలి? ఏంటండి? నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను, దేవుని సన్నిధి చేరాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి? హల్లెలూయా. ప్రకటన 3:19 సెలవిస్తున్నాడు, ఇదిగో నేను హృదయమనబడినటువంటి ద్వారం దగ్గర నిలబడి నేను దాన్ని తట్టుచున్నాను, నువ్వెవ్వరన్నగా నేను వచ్చి నీ హృదయాన్ని తట్టుతా. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నువ్వెవ్వరన్నగా ఎక్కడన్నా ఉండు, ఏమన్నా చెయ్యి, ఏ పరిస్థితిలో ఉండు, నువ్వు ఉన్నవాడేగా, పేదవాడేగా, లేనివాడేగా. హల్లెలూయా. నువ్వెవ్వరన్నగా నీ పరిస్థితి ఎట్లున్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, నువ్వు బలహీనంగా ఉన్నా, కొన్ని బలహీనతలు మనం పెట్టి పోషిస్తున్నా కానీ ఏంటండి, ఇదిగో నేను నీ యొక్క హృదయం దగ్గర నించుని ఉన్నా. ఏంటండి? ఎక్కడున్నా? నీ హృదయం దగ్గర నేను నిల్చునున్నా. ఆ హృదయానికి 2 తలుపులు ఉన్నాయి, నువ్వు తలుపులు వేసుకుని ఉన్నావు. ఎందుకో తెలుసా? నీకు జరిగినటువంటి మోసం కావచ్చు, నిన్ను మోసం చేసిన వాళ్ళు కావచ్చు, నిన్ను అవమానించిన వారు కావచ్చు, దూషించిన వారు కావచ్చు, నిన్ను హేళన చేసిన వారు కావచ్చు, ఏదో పరిస్థితిని బట్టి మన హృదయము మంచి హృదయాన్ని కాస్త ఏం తయారు చేసుకున్నాము? రాతి హృదయంగా తయారు చేసుకున్నాం. ఇంకా నేను ఈ యొక్క హృదయంలో ఎవరికి చోటు ఇవ్వను, ఎవరిని నమ్మను అనేసి అని చెప్పి వదిలేసుకున్నాం. హల్లెలూయా. అలాంటి బండ హృదయం దగ్గరికి తండ్రైన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను హృదయం అన్నమాట ద్వారం దగ్గర నేను నిల్చొని నేను నీ యొక్క హృదయాన్ని తట్టుచున్నా. తట్టి ఒట్టిగానే వెళ్ళిపోతున్నాడా? డోర్ది అనేసి అన్నాడా దేవుడు? నువ్వు దాన్ని విని, దాన్ని గ్రహించి, నువ్వు తలుపు తీస్తే అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటిదో తెలుసా? అతడు నాతోనూ నేను అతనితోనూ కూర్చొని, అక్కడ కూర్చొని హృదయంలో ఆయనకంటూ ఒక చోటు ఉంది, ఆ చోటులోకి వెళ్ళి కూర్చొని అతను నాతోనూ నేను అతనితోనూ భోజనం చేస్తా. హల్లెలూయా. దేవునితో భోజనం చేసేటువంటి అవకాశం వస్తే కనుక వదిలిపెడతారా? చెప్పాలండి. ఎంతమంది చేదార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? నాకొద్దు, నేను ఆ రోజు నేను చూడను అనేసరి వాళ్ళు ఎంతమంది? నాకు ఆ రోజుకి అసలు సంబంధం లేదు, చూచి నేను ఆ రోజుల్లో లేను, నేను అక్కడికి వెళ్ళను అనుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 18:18 ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఎంతో పెద్దది కాదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ ఆవగింజ ఎంత ఉంటుందో తెలుసా అండి? దాన్ని దేంతో పోల్చాడు తెలుసా? ఆవగింజను దేంతో పోల్చాడు తెలుసా అండి? పరలోక రాజ్యం కూడా ఆవగింజ లాంటిదే. దేన్ని పోల్చాడు? ఒకటి ఆవగింజ అన్నాడు, అది విత్తనానికి చూపిస్తున్నాడు. రెండోది విశ్వాసానికి చూపిస్తున్నాడు. చెట్టుల్లో కల్లా పెద్ద చెట్టు ఏంటిదంటే ఆవగింజ అంట. ఆవ చెట్టు అంట, పెద్ద చెట్టు అంట. ఎందుకు? అది ఇచ్చేటువంటి ఫలముల్లో కానీ దేంట్లో అయినా కానీ అది పెద్దది కనుక అది పెద్దదనేసి దేవుడు అన్నాడు. దేవుని యొక్క పరలోక రాజ్యం కూడా దీంతోటే పోల్చి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను ఆ పోలికలు నేను కలిగి ఉన్నానా? ఆ లక్షణాలు నేను కలిగి ఉన్నానా? నేను ఆయనతో కూర్చొని భోజనం చేయగలనా? హల్లెలూయా. అది అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 18:19 లూకాసు సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు దేని గురించి అయినను భూమి మీద ఏం చేసిన ఎడలా, చెప్పాలండి, ఏం చేసిన ఎడలా? మనము ప్రార్థన చేస్తున్నామంటే ఏకీభవించడం తర్వాత సంగతి. రండి ఈడి దాకా మనం ప్రార్థన ఉంది వెళ్దామన్నా కానీ మనము ఏకీభవించలేనటువంటి పరిస్థితులు. అవునండి, రండి ప్రార్థనకి వెళ్దాం అనేసారన్నా కానీ మనం ఏకీభవించలేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసినాం. హల్లెలూయా.
అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమంటున్నాడో తెలుసా? మీలో ఎవరైనా కానీ 2-3 కూడి ఏకీభవించి ప్రార్థించిన ఎడల 20వ వచనంలో ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటా అన్నాడు? ముందుగా 2-3 ఎక్కడ ఉంటారో చెప్పాలండి. ఒక కుటుంబము మనము తయారు చేస్తున్నామంటే ఎంతమంది అండి? ఒక కుటుంబం తయారు చేయాలంటే పెద్దలు నిలబడతారు ముందు, 3 పెద్దలు నిలబడతారు. తర్వాత ఒకరికి వివాహం చేస్తారు, వాళ్ళిద్దరిని ఒకటిగా చేసి పంపిస్తారు, ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తారు. వారు 3 అవుతారు. హల్లెలూయా. దేవుడు ఎక్కడైతే 2-3 అన్నారో, దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు కూడా ఆదాము అవ్వను చేసి వదిలిపెట్టేలే. దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ వదిలిపెట్టలేదండి. ఇప్పటికీ కూడా 2గా ఉన్నటువంటి భార్యాభర్తల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో నేను వచ్చి నీతో మాట్లాడతా. కాకపోతే మన హృదయానికి ఏంటిది తెలియాలి. దేవుడు నాతో వచ్చి మాట్లాడినాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా చేయబట్టి నడిపిస్తున్నాడు అన్నది మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మన విశ్వాసంలో బలపడినప్పుడు, మన మొక్కల జీవితము దేవునిలో బలపరుచుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఆ దినం వస్తుంది, కానీ నువ్వు ఎప్పుడు చూస్తావు, ఎలా చూస్తావు అని అంటే కనుక మనం చూడాలంటే మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క పరిచయులు చెప్పంగానే సరే దేవుడు రాజ్యం ఇంత ఈజీగా ఉంటుంది, ఇంత సింపుల్గా ఉంటుంది. దేవుడు ఎక్కడ చెప్పలే అంత సింపుల్గా. దేవుడు ఎలా చెప్పాడో తెలుసా అండి? ఆ రోజు వస్తే గనక ఎలా ఉంటుందో తెలుసా అనేసి అని చెప్పి సొదొమ గొమొర పట్టణము, నోవా ఆ యొక్క ఓడ, వాటి గురించి చెప్తున్నాడు. ఆ రోజులు ఎలా ఉండెనో ఈ రోజులు కూడా అలాగే ఉంటాయి. దేవుడు వచ్చేటువంటి రోజులు కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే పాపం అన్నది భూమి మీద అంత విస్తరింపబడిపోయి దేవునికి నచ్చనటువంటి పాపము భూమి మీద నడుస్తూ ఉండగా, రాజ్యం వెళుతూ ఉండగా దేవుడు ఏం చేస్తాడు? నోవా ఓడని దేవుడు ఎందుకు కట్టించాడు? భూమి మీద పాపము దేవుడు తట్టుకోలేకపోయినాడు కనుక ఏం చేశాడు? ఓడను కట్టించాడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు. హల్లెలూయా. మళ్ళా ఇటువంటి రోజు నేను రాని అని అన్నాడు. కానీ భూమి మీద ప్రపంచంలో ఎటు చూసినా ఏమొస్తున్నాయి చెప్పాలండి? వరదలు ఎందుకు వస్తున్నాయి? వరదల్లో ఎంతమంది కొట్టుకోబోలేదు, ఎంతమంది ఇల్లులు కొట్టుకోబోలేదు, ఎంతమంది ఇల్లులు లేనోళ్ళు తయారైపోయినారు. హల్లెలూయా. ఏంటంటే మన సిద్ధిపేస్తాయి, కార్లే కొట్టుకుపోయినాయి, లారీలు కొట్టుకుపోయినాయి, రోడ్లు లేవు. ఎందుకు చెప్పండి? ఎందుకు? అక్కడ నది ఉందండి, పక్కన ఆ చెరువు ఎక్కువైపోయింది, నీరు ఎక్కువైపోయింది కనుక అది కొట్టుకుపోయింది. కాదండి, పాపం కూడా అలా పెరిగిపోయింది. హల్లెలూయా. ఏం పెరిగింది? పాపం కూడా పెరిగింది. మనం జాలి పడతామేమో అలాంటి సమయంలో, కానీ నిజం తెలుసుకోండి దయచేసి. దేవుడు ఎందుకు నిర్మూలన చేస్తున్నాడు, ఎందుకు ఆ యొక్క దాన్ని ఇచ్చేసేస్తున్నాడు అంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది కనుక. మీ అందరు తెలుసో తెలీదో కానీ ఇక్కడ కూడా చాలా పాపం పెరిగిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నా, నిండా మునిగిపోవాలి దేవా, కొట్టుకోపోవాలి. వీళ్ళకేం రావాలి? దేవుడు అన్న భయము. అమ్మ దేవుడా అనేసి అని అన్నారు దెబ్బకి. చిన్న నొప్పి కలగంగానే అమ్మ అన్నట్టు కాదు. దేవుడు అంట మనం శిక్షిస్తే మనం లెగలే. అట్లా అనేసని నేను ప్రార్థన చేస్తున్నా కదా అనేసి దేవుడు చేసేస్తాడు అనుకుంటే కాదు. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు మనం మారటానికి. హల్లెలూయా. ఏమిస్తాడండి దేవుడు? అవకాశం ఇస్తాడు. అయ్యా నీ బ్రతుకు మార్చుకుంటావా, నీ పరిస్థితులు మార్చుకుంటావా? ఎక్కడిచ్చాడండి దేవుడు? ఎవరికి అవకాశాన్ని ఇచ్చారనుకుంటున్నారా? లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చదివితే కనుక ఇంకా కిందికి మనం వెళ్తూ ఉంటే 2-3 ఉన్న దగ్గర అనేసి అన్నాడు కదా. దాని తర్వాత కింద ఇంకొక మాట అంటూ ఉన్నాడు. అక్కడ ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు,
తర్వాత పేదవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడు అంటే గర్వంతో అహంకారంతో నిండిపోయినటువంటి ఒక ధనవంతుడిని దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా పేదవాడిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడిని నిత్యం అడుగుతున్నాడు, అయ్యా నాకు తినడానికి ఆహారమి, నీ వాక్యము నేను గుర్తుపెట్టుకుంటున్నా. నేను ఎవరిని పల్లెత్తి మాట అనట్లేదు, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటున్నా. ధనవంతుడు ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఏదో ఒక పని ఉండిపోతుంది, ఏదో ఒక కష్టం ఉండిపోతుంది, ఏదో ఒక ఇబ్బంది పడిపోతున్నాడు, శరీర బలహీనతలు పడిపోతున్నాడు. ఈ రోజున ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు ప్రార్థన చేసేటువంటి సమయం మీ దగ్గర ఉందా అంటే ఏదో ఒక ప్రోగ్రాం ఉండిపోతుందండి, ఏదో ఒక మీటింగ్ ఉండిపోతుందండి. నేను ఇంటికి వచ్చి కనీసము నిద్రపోవడానికి కూడా నేను టాబ్లెట్లు వేసుకొని పండుకోవాల్సినటువంటి దుస్థితి నాకుందనేసి అని ఒక ధనవంతుడు అంటే. హల్లెలూయా. కొంతమంది మట్టికి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ అందరూ ధనవంతులు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. గమనించాలి. దేవుని యొక్క వాక్యం కూడా అదే అంటుంది. ఎప్పుడైతే ధనవంతుడి అహంకారంతో దేవుని చోటు ఇవ్వకుండా ఉండిపోతున్నాడో తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? అతను ఒక రోజు మరణిస్తే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అయ్యా ఈ యొక్క పేదవాడు ఎంతసేపు నా మీదనే పడిదొచ్చాడు ఏంటండి, ఆయనకిచ్చావు నాకు ఇయ్యలే, ఆయన బాగున్నాడు నేను బాగలేను, ఆయనకు ఉండడానికి బంగ్లా ఉంది, నాది ఉండడానికి కనీసం గుడిసె కూడా లేదు, తినడానికి రకరకాలు ఉన్నాయి కానీ నా దగ్గర తినడానికి ఆహారం కూడా లేదు, బన్ను కూడా లేదు, నా మీదనే పడేసాడు కదా ఆ యొక్క పేదవాడు లాజరు అనేసి అంటే, అయ్యా అతను ఉన్న దాంట్లో ఆయన కానీ నేనకి పంచాడు కనుక అతను నాతోటి ఉన్నాడు. నిత్యము నేను చెప్పిన మాటని గుర్తు చేసుకున్నాడు, నేను చెప్పిన మాటల్లో నడుచుకున్నాడు కనుక అతను నాతోటి ఉన్నాడు. అయ్యా ఒక్క అవకాశం ఇస్తావా, నేను వెళ్ళి నా పిల్లలకి చెప్తాను నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఇదిగో మీరు ఆయన చెప్పినట్టు నడుచుకోండి, ఈ లోకంలో దేన్ని ప్రేమించకండి, దేన్ని ఇష్టపడకండి, దేని మీద మక్కువ పెంచుకోకండి అనేసి అని చెప్తానంటే దేవుడు అంటున్నాడు. అది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి, కానీ నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరము. ఈరోజు చాలామంది అంటారు చనిపోయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారండి. ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళ రూపంలో కనిపెడుతున్నారు, ఎవ్వరు కనబడరు. నువ్వు నమ్మాలంటే కనుక ఎవరిని చూపిస్తాడో తెలుసా? ఒకటి నీ హృదయానికి దగ్గర ఉన్నటువంటి మీ అమ్మనో నాన్ననో మీ అత్తనో మీ మామనో మీ బాబాయో మీ పిన్నియో మీ పిల్లల రూపంలోనే కనిపించి మిమ్మల్ని భయపడు. ఎవరు? అపవాది. హల్లెలూయా. ధైర్యము చెప్పేది కూడా అదే కళల్లో నుంచే జరుగుతూ ఉంటాయి. కనుక దేవుడు అంటాడు, కలల రూపములో దర్శనాల రూపములో నేను మీతో మాట్లాడతాను. మిమ్మల్ని మోసం చేసేది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కనుక మీరు మోసపోయి కూడా దేవుణ్ణి నమ్మాలన్నా కానీ బలంగా నమ్మలేనటువంటి పరిస్థితి. హల్లెలూయా. మరి ఆ రోజున వచ్చినప్పుడు దేవుడు హృదయం అనమన్న ద్వారం దగ్గర నిల్చొని నిన్ను తడుతూ ఉంటే నువ్వు డోరు తీయాలా, దేవా నా యొక్క హృదయంలోనికి రా, నువ్వు ఆహ్వానించాలా. నువ్వు నన్ను కాదు పిలవాల్సింది నీ ఇంటికి, నువ్వెవరిని పిలవాలా? దేవుని పిలవాలా. నాకన్నా ముందు ఎవరు నీ ఇంట్లో ఉండాలా? దేవుడు ఉండాలా. ఒక అతను అంటే ఇలాగే వచ్చిన మాట చెప్పి ముగిస్తాను. ఒక అతను అంటే ఇలాగే కొత్తిల్లు కట్టుకున్నాడు, చాలా పెద్ద ఇల్లు, దాదాపు ఒక 20-30 గదులు ఉంటాయి అనుకోండి. ఒక పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు. ఆ మ్యాన్షన్ కట్టుకున్నప్పుడు అందులో ప్రార్థన చేద్దామనేసి అని హౌస్ వార్మింగ్ సర్వీస్ పెట్టుకొని ప్రార్థన కూడిక పెట్టుకొని అందరిని పిలిచి, చుట్టాలని బంధువుల్ని అందరిని పిలిచి అన్నాడు, ఇగో ఇన్ని 30 గదుల్లో ఒక గది నేను దేవునికి ఇచ్చేసాను, ఎప్పుడు ఇందులో ప్రార్థన జరుగుతుంది. ఏమండి, ఈ ఇంట్లో ఈ గది మట్టికే దేవునికి ఇచ్చి మిగతా గదులన్నీ నాయి అనేసాను. అందులో నా వంట ఉంటుంది, నా యొక్క లైబ్రరీ రూమ్ ఉంటుంది, నా వర్క్ స్టేషన్ ఉంటుంది, నా గేమింగ్ స్టేషన్ ఉంటాయి, నాకు కావాల్సినవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గది పెట్టుకున్నాను. ఎవరైనా గెస్ట్లు వస్తే గెస్ట్ 1, 2, 3 అనేసరి అట్లా రూములు పెట్టుకున్నాను అనేసాను. ఓకే సంతోషం, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, హౌస్ వార్మింగ్ సర్వీస్ అయిపోయింది. ఇక ఫస్ట్ ఆ రోజు ఆ రాత్రి ఆ ఇంట్లో గడుపుతూ ఉంటే చుట్టాలు కూడా అందరూ
ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ఏమైంది? ఏం చేయాలో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక, ఇంట్లో నుంచి అయితే పాస్టర్ గారు అన్నారు, ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఈ ఒక్కరోజు మీరు ఇంట్లోనే ఉండాలని, గుమ్మం దాటి బయటికి రావద్దని. మొత్తం 29 రూముల్లో భయపడినటువంటి వీళ్ళందరూ దేవుని గదుల్లో దూరారు. ఎక్కడ దూరారు? ఇది దేవుడి గది అన్నావు కదా, దేవుడి రూమ్ అన్నావు కదా, ఇందులోనే మనం ఉందామనేసరి అందరూ నిలబడిపోయి దేవుడా 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 అన్నారు. నన్ను కాపాడు, ఈ రాత్రి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు. నెక్స్ట్ డే మళ్ళీ పాస్టర్ని పిలిచి, పాస్టర్ గారు రాత్రి అంతా ఇదే గదుల్లో ఉన్నాం, నేను ఇంత పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నా, 39 రూములు ఉన్నాయి, చుట్టాలందరూ వచ్చి ఉన్నా కానీ పడుకోవడానికి మా చోటు లేదు కనుక మేము అలాగే నిలబడిపోయి ఉన్నాను. అయితే పాస్టర్ గారు అన్నాడు, మీరు ఇన్ని కట్టుకున్నారు కదా, మరి దేవునికి ఈ ఒక్క గది ఎందుకు ఇచ్చావు? ఇస్తే ఇల్లు మొత్తం దేవుని చేతుల్లో అప్పగించు, నీ ఇంట్లో ప్రేమ శాంతి సమాధానాలు ఉంటాయి అన్న. అట్లయితే కుదరదులేండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏం పనులు? నా పనమా, తినమో తాగమో సుఖించు, నాకు ఉండాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి కదా, నేను అన్నీ పట్టించుకోవాలా, లోక మర్యాదలు చూసుకోవాలా, చుట్టాలు వచ్చినారు వాళ్ళకి మర్యాదలు చేయాలా. ఏంటండి మర్యాద? లోక మర్యాద. హల్లెలూయా. ఏంటండి లోక మర్యాద? ఇల్లు కట్టుకున్నా ఏం లేదా అంటారా అనరా? ఇల్లు కట్టుకున్నా ఏం లేదా? బండి కొనుక్కున్నా ఏం లేదా? ఏంటండి? ఆఖరికి నువ్వు వాచ్ కొనుక్కున్నా మాకేం లేదా? నీకెందుకు ఇవ్వాలయ్యా నేను అన్నారా? ఎప్పుడైనా రివర్స్ అన్నారా? నేను నీకు ఎందుకు ఇవ్వాలి? కొనుక్కున్నది నేను, వాచ్ ఎంత తిప్పి కొడితే ఒక 500, నీకు ఎందుకు ఇవ్వాలి? 500కి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? కొద్దిగా ఆలోచించండి. బండి అంటే కనుక 1,00,000 రూపాయలు, ఓకే, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ స్వీట్లో ఏదో ఒకటి ఇస్తే ఆనందం. వాచ్ కొనుక్కుంటే కూడానా? హల్లెలూయా. అంతవరకు ఎందుకండి? ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నారనుకోండి, చిన్న ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, చిన్న ఫోన్, ఒక 1000-2000 రూపాయల ఫోన్ కొనుక్కున్నారనుకోండి, కొత్త ఫోన్ కొన్నావు, ఏం లేదా? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఎంతసేపు తాగుడు తిరుగుడైనా ఇంకేం లేదా? అంటే పనిలో ఉండిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ తీసుకుంటారంటే తిండి మీద తీసుకుంటారు. మా సార్ నాకు ఇంత పని పెట్టాడు, ఈ పనంతటిని ఎట్లా చేయాలి అనేసి అందుకని అమెరికాలో ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక ప్రాంతాన్ని వాళ్ళు కొనేసుకున్నారు, ఒక ఏరియాని కొనుక్కున్నారు. దాదాపు ఒక 10-15 ఎకరాలు ఉంటాయి. అన్ని ఎకరాలు కొనేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ పనిచేసే వీళ్ళందరికీ అక్కడ తెప్పిస్తున్నారు. వారానికి ఒకసారి సాటర్డే సండేస్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎవరు ఉండాలి? ఎవరి మీద అయితే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళకి చేతికి కర్రలు ఇస్తారు. నువ్వు ఎంత గట్టిగా అరుచుకుంటావు అరుచుకో, నిన్ను ఆపేటోడు ఎవ్వడు లేడు, అరువు అనేసని అంటారు. కట్టెలు ఇస్తారు, నువ్వు దేన్ని కొట్టుకో, అందులో ఏ జంతువులు ఉండవు. ఏ చెట్టును కొడతావా, లేకపోతే రోడ్డును కొడతావా, ఏడుస్తావా, అరుస్తావా, నీ ఇష్టం. ఈ 5 రోజులు నువ్వు పడినటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఏం చేస్తావు? వచ్చి అరుస్తావా, కరుస్తావా, కొడతావా, తిడతావా అనేసారంటే చాలామంది దాదాపుగా ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏం చేశారంటే డాక్టర్లు కూడా వదిలిపెట్టేయాలని అట్లా ఫ్రీ స్పేస్లో వాళ్ళని అట్లా వదిలిపెట్టండి. వాళ్ళు అరవని ఏడవని ఏమన్నా కానీ వాళ్ళు సెట్ అయిపోవాలి ఒక 1-2 అవర్స్లో అనేసానండి. అంటే అంత ఒత్తిడి ఉంది. హల్లెలూయా. ఈ రోజున నిన్ను పార్టీ అడుగుతున్నారంటే వర్క్ ప్రెషర్ మీదనే అందరు పార్టీ అడుగుతారు, లేదా వాళ్ళ యొక్క హృదయంలో ఏదో బాధ ఉండబట్టి అడుగుతారు. హల్లెలూయా. అట్లా కనుక ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే అందరూ నేను ఆ రోజును చూడాలనుకుంటున్నాను, నేను బతుకుంటానా?
దేవుడు నా యొక్క హృదయంలోకి రావాలనుకుంటున్నాను, మరి నేను దేవుడిని ఆహ్వానిస్తే వస్తాడా? వస్తాడు. కాకపోతే ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నవి మన అన్న ఆపేశారు. ఎక్స్టర్నల్ థింగ్స్ ఏంటి? నేను నా ఆరోగ్యాన్ని మట్టికే కాక మిగతా వాటిని నేను ఆశగా చూసుకుంటున్నాను చూడండి, వాటన్నిటిని వదిలిపెట్టాను. హల్లెలూయా. 1 యోహానులో 2:15-16 వచనాలు అంటాడు, లోకములో ఉన్న వాటినైనను లోకమునైనను ప్రేమించకుడి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఒక్కరిని చూసి ఏడవటం కాదు. ఏంటండి, వాళ్ళు బాగుపడ్డారు, నేను బాగుపడలేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. దేవుడు వాళ్ళకి తోడున్నాడు, నాకు లేడు. దేవుడు నీకు తోడు లేకపోతే కనుక ఈరోజు నువ్వు ఇక్కడ ఈ రోజున ఇంత ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా నువ్వు ఉండవు. హల్లెలూయా. దేవుడు అందరిని ఒకేలాగా చూస్తున్నాడు. కాకపోతే ఎంత చెట్టుకి అంతే గాలి. కానీ ఆ గాలి తుఫానుగా మారితే దాని బలమేందో దాన్ని తెలుస్తుంది. ఆ యొక్క చెట్టు ఫలించడం మొదలు పెడితే దాని బరువు ఎంత ఆపగలదో తెలుస్తుంది. హల్లెలూయా. చింతకాయ చెట్టుకి చింతకాయ ఎంత ఉంటుంది ఆలోచించండి. చిన్న తీగ చెట్టు, వాటర్ మెలన్ చెట్టు, దాని పండు ఎంత ఉంటుంది, దాని ఫలం ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎందుకు ఉంటుంది? కొద్దిగా ఆలోచించి, నేను చిన్నదాన్నే కావచ్చు కానీ నా ఫలము. హల్లెలూయా. మనం చిన్నోళ్ళమే కావచ్చు కానీ మన ఫలము పెద్దది. హల్లెలూయా. నీకు పెద్దది కావాలనుకుంటే నీ విశ్వాసం చిన్నదిగా ఉండాలి. హల్లెలూయా. ఎంత చిన్నది? చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. నువ్వేది అడిగితే దేవుడు అది నీకు ఇస్తాడు. కానీ అనుమానం అన్నది ఉండకూడదు. హల్లెలూయా. ఏముండకూడదు? అనుమానం అన్నది ఉండకూడదు. అనుమానం లేకుండా అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. అడిగిన తర్వాత అనుమాన పడ్డావనంటే గనక నువ్వు ఆ రోజున దేవుని దగ్గర నిలబడలేవు. ఏది అడిగినా అనుమానం లేకుండా అడుగు, ఆ రోజున ఖచ్చితంగా నువ్వు దేవుడితోటి నిలబడతావు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. ప్రార్థన చేస్తాడు. మనందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాడు. మోగించుకో. మహోన్నత మహాగణుడ, సర్వశక్తి మంచుడ, అద్వితీయుడ, ఆది సంబూర్చుడ, మహిమగల యేసయ్య, కృతజ్ఞత తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితం అందరికీ దయచేయండి. వాక్యము సర్వసత్యము అనేసి అంటున్నారు. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వారు స్వతంత్రులు అనేసి అంటున్నారు. అయా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు యేసు నామంలో స్వతంత్రులగునుగాక. వాళ్ళకున్న సంఖ్యలు తెగిపడునుగాక. వాళ్ళకున్న శ్రమలు తెగిపడునుగాక. వారికున్న కష్టములు తెగిపడునుగాక. వారికున్న బలహీనతలు స్వస్థతలుగా మారునుగాక. వారికున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతల్లోంచి దేవుడు విడుదల దయచేయునుగాక. ప్రతి ఒక్క అంధకార చీకటి సాతాను శక్తుల యొక్క బంధకారాలు తెగిపడునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. తండ్రి, అది ఆర్థికమైనది కావచ్చు, మానసికమైనటువంటిది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, మానసికమైనటువంటిది కావచ్చు, ఎట్టి విధమైనటువంటి బలహీనతలైనా కానీ యేసు నామములో తెగిపడునుగాక. అయా, ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకో. అయా, ఆ దినము రానై ఉన్నది తండ్రి. ఎత్తబడే గుంపులో ఉండేటువంటి జ్ఞానమును, మెలకువగా ఉండేటువంటి శక్తిని అయా ఆ రోజున ప్రతి ఒక్కరికి దర్శనాలు ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడతానన్నారు. ప్రవచనాల ద్వారా మాట్లాడతానన్నారు. మేమందరము తండ్రి దర్శనాలు కలిగి ఉండునుగాక. ఇక్కడున్న వారందరూ, వాక్యం వినే వారందరూ దర్శన వరము కలిగి ఉండునుగాక. వివేచన వరము కలిగి ఉండునుగాక. అయా, ప్రవచించే వరము కలిగి ఉండునుగాక. అయా, ప్రవచించడము తండ్రి మా సొంతగా కాదు, దర్శనం కలగడం మా సొంతము కాదు. అయా, వరాలు కలిగి ఉంటే మా సొంతము కాదు. అది కేవలము తండ్రి మీ నామాన్ని మహిమపరిచే విధముగా ఉండునుగాక. మీ నామానికి తండ్రి మహిమ తీసుకొచ్చే విధముగా తండ్రి మేము దర్శనమే కావచ్చు, ప్రవచించడమే కావచ్చు కలిగి ఉండి తండ్రి మీ సాక్షులుగా బలమైనటువంటి సాక్ష్యంగా నిలబట్టి సహాయం దయచేయండి. ఎత్తబడినటువంటి వాక్యం మా వినికిడిలో దీవించమని అడుగుతూ
విన్నటువంటి వారి యొక్క హృదయాన్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మికులైన సహవాసం, సంఘానికి సంఘ సభ్యులకు కూడి వచ్చిన ప్రతి వారికి, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలంతో మీరు నడిపించిందిగా.